హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ వీడియోలో మెయిన్గా సమ్మర్ వచ్చేసింది. చాలామందికి ఈ వేసవి కాలంలో వేడి కూడా చేస్తూ ఉంటుంది, కానీ బరువు కూడా తగ్గాలనుకుంటారు హీట్ చేయకుండా. అలాంటి వాళ్ళ కోసం సమ్మర్ స్పెషల్ వెయిట్ లాస్ డ్రింక్ అనే టాపిక్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ వీడియో. అంతకంటే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ హెల్త్ టిప్స్ అండ్ డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి. సో మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే ఒక డైటీషియన్ దగ్గర, సో నేను ఒక సర్టిఫైడ్ డైటీషియన్. సో మీకు తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా మీరు రకరకాల ప్రాబ్లమ్స్కి, సమస్యలకి కూడా డైరెక్ట్గా కన్సల్టేషన్ పొందొచ్చు. తెలుగు వాళ్ళకి రాగులు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రాగులు ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అంటారు. తక్కువ ఖర్చులో ఎక్కువ మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం వచ్చే పదార్థం చిరుధాన్యం రాగులు. ఇది మనకి హై ప్రోటీన్ అందిస్తుంది, అలాగే ఎక్కువ మినరల్స్ దీంట్లో ఉంటాయి. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, యాంటీ మైక్రోవేల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి, అలాగే యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ కూడా ఇది మనకు సప్లై చేస్తుంది. అలాగే ఇది మనల్ని యంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా మనకి రాకుండా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చక్కటి చిరుధాన్యం రాగులు తక్కువ ఖర్చులో మనకి ఈజీగా చేసుకోవడానికి కూడా రెసిపీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ఇంట్లోనే రాగుల్ని తెచ్చుకుని మన మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకుని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా పట్టి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్తో మనం ఇప్పుడు ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. ఇది చాలామందికి తెలుసు, దీన్ని రాగి అంబలి అని కూడా అంటారు. తెలుగులో, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ మనం ఒక చిన్న కప్లో తీసుకోవాలి. దీనికి మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినప్పుడు నేను ఒక 100 ml వాటర్ తీసుకుని అందులో కొంచెం పోసాను. లంప్స్ లేకుండా, అంటే ఉండలు అస్సలు లేకుండా జాగ్రత్తగా కొంచెమే వాటర్ పోసి దీన్ని థిక్ పేస్ట్ కింద మనం మార్చుకోవాలి. ఉండలు ఉన్నట్లయితే మనం వేడి వాటర్లో పోసినప్పుడు ఇది ప్రాబ్లం వస్తుంది. సో తప్పకుండా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. వన్స్ మనం దీన్ని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఇందాక తీసుకున్న వాటర్కి ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి, అంటే అరౌండ్ 200 ml వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలపాలి, ఎందుకంటే అది మళ్ళీ అడుగున పిండి ఉండిపోకుండా ఉంటుంది. ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఈ వాటర్లో స్లోగా ఒక చేత్తో పోస్తూ ఇంకో చేత్తో కలుపుకోవాలి. అలా చేసినట్లయితే ఉండలు ఎక్కడ కట్టకుండా కరెక్ట్గా ప్రాసెస్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా ఈ విధంగా వాటర్ అంతా ఇందులో వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మీరు ఆపితే అడుగు అంటిపోతుంది. సో సిమ్లోనే ఉండాలి కంపల్సరీ. ఈ విధంగా మనం 2 to 3 minutes దీన్ని బాగా కుక్ చేయాలి. ఆల్రెడీ బాయిల్ దాంట్లోనే మనం ఇది వేసాం కదా, సో ఒక 2 to 3 minutes ఇది ఉడుకుతుంది. ఉడికాక మళ్ళీ బాయిల్ అవుతుంది. ఇప్పుడు రాగికి సంబంధించిన కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. రాగిలో హై ప్రోటీన్ ఉంటుంది. వెన్ కంపేర్ టు మనం రోజు తినే రైస్లో కానీ, గోధుమలు కానీ ఇలా ఏం తీసుకున్నా కూడా దాటికంటే కూడా హై ప్రోటీన్ అనేది ఉంటుంది. 5% ప్రోటీన్ అనేది మనకి సప్లై అవుతుంది డైలీ మనం తీసుకున్నట్లయితే. ఇది రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అని చెప్పచ్చు. ఏ పదార్థంలో లేనన్ని మినరల్స్ ఇందులో ఉన్నాయి. ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఇలా పవర్ ప్యాక్ అనమాట ఇది. దీనివల్ల మనకి బోన్ డెన్సిటీ, హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ కూడా బాగా ఉండటం వలన ఇది డయాబెటీస్ని బాగా కంట్రోల్లో పెడుతుంది. సో తప్పకుండా డైలీ ఇది తీసుకున్నట్లయితే డయాబెటీస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. రాగుల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు కాపాడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల యాంటీ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంటుంది. అలాగే మనల్ని ఇది యంగ్గా ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి కార్డియోవాస్కులర్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఎల్డిఎల్ అనేది తగ్గిస్తుంది, హెచ్డిఎల్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ రోజుల్లో హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన పదార్థం రాగులు. మెయిన్గా ఐటీ ఉద్యోగస్తులందరూ రాగులు తప్పకుండా తీసుకోవాలి. చూసారు కదా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో. ఇంత మంచి రాగుల్ని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. వెయిట్ తగ్గాలంటే కంపల్సరీ ఇప్పుడు మనం చెప్తున్న డ్రింక్ ద్వారా వెయిట్ తగ్గుతారు. దాంతోపాటు హెల్దీ డ్రింక్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. 2 to 3 minutes మనం నీళ్ళల్లో పెడితే చల్లారిపోతుంది. ఈలోపు మనం 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ తీసుకుని దీన్ని కొంచెం బీట్ చేసినట్లయితే మజ్జిగలాగా మనం తయారు చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం ఒక 1/2 glass వాటర్, అంటే లైక్ 50 ml వాటర్ పోసుకోవాలి. ఇది మనం 1/4 ప్రిపేర్ చేసుకోవాలి ఇది మొత్తం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది 3/4 డ్రింక్ ఇందులో వేసుకోవాలి. సో మజ్జిగ మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఈ ఎండాకాలంలో మనకి చలవ చేస్తుంది. దాంతోపాటు మనం ఎన్నో గుణాలు, మినరల్స్, అలాగే కాల్షియం, ఐరన్ ఉన్న
ఈ రాగులు తీసుకోవటం వలన ఇది మనకి స్ట్రెంగ్తన్గా ఉంచుతుంది మన బాడీని, అలాగే బరువు తగ్గుతాము. హెల్తీగా డ్రింక్ తీసుకుంటూ మనం బరువు తగ్గుతాము. తప్పకుండా దీన్ని రెగ్యులర్గా ట్రై చేయండి. దీన్ని ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోదు, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మిక్స్ చేసి దీన్ని ఓవర్ నైట్ మనం ఇంతకుముందు అయితే మట్టి కుండల్లో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు గాజు గ్లాస్ వాడుతున్నాం మనం, అలాగైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఓరగా మూత పెట్టాలి, సో దట్ అది మనకి ఫర్మెంటేషన్ జరుగుతుంది. దీనివల్ల మన గట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోబయోటిక్స్ దీంట్లో చాలా ఉంటాయి ఓవర్ నైట్ మనం ఉంచడం వలన. సో ఈ విధంగా చేసిన దాంట్లో మనం ఉప్పు అస్సలు వేయద్దు, కొంచెం నిమ్మరసం టేస్ట్కి పెట్టుకోండి. ఆల్రెడీ నైట్ ఉంచడం వల్ల కొంచెం పులిసినట్టు అవుతుంది కదా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఏం లేని వాళ్ళు మాత్రమే దీన్ని ఇలా తయారు చేసుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు మీరు తయారు చేసుకుని మార్నింగ్ దీన్ని తాగొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా తయారు చేసిన డ్రింక్ ఎప్పుడు తాగాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని తీసుకోవాలి. మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకుని మినిమం 1/2 లీటర్ to 1 లీటర్ వాటర్ తాగండి. తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫస్ట్ మీల్ ఇన్ ద మార్నింగ్, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది తీసుకోండి. సో ఈ విధంగా తీసుకోవటం వల్ల రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ బదులు ఇదే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వల్ల మినిమం మీరు వారానికి 2 to 3 kgs తగ్గుతారు. సో దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు నైట్ కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు. డిన్నర్ కింద ఇదే తీసుకోవాలి, బట్ 6 లోపు దీన్ని తీసుకుని దీంతో పాటు కాంబినేషన్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రింక్తో పాటు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే 8 hours మంచి క్వాలిటీ గుడ్ స్లీప్ అనేది, సౌండ్ స్లీప్ అనేది ఉండాలి. 6 hours కాదు, 8 hours. మీరు చూడొచ్చు ఈ ఫోటోలో 6 hours స్లీప్ ప్యాటర్న్ ఉంటే ఎలా ఉంది బ్రెయిన్, 8 hours ఉంటే ఎలా ఉంది. సో తప్పకుండా 8 hours కంప్లీట్గా నిద్రపోతే బాడీ రికవరీ అవుతుంది, అలాగే బ్రెయిన్ కూడా కంప్లీట్గా బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏంటంటే 30 minutes మీరు సింపుల్ ఎక్సర్సైజ్ ఫామ్లో సపరేట్గా చేయాలి. ఇంటి పనులు కాదు, సపరేట్గా ఎక్సర్సైజ్కి 30 minutes పెట్టుకుని మార్నింగ్ అన్నా చేయండి, ఈవినింగ్ అన్నా చేయండి. బట్ 30 minutes సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో సింపుల్గా కొన్ని మీతో షేర్ చేస్తాను. మెయిన్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల హార్ట్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, అలాగే మంచి నిద్ర వస్తుంది, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది, మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. రకరకాల క్రానిక్ పెయిన్స్ బాడీలో ఉన్నవన్నీ తగ్గుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జస్ట్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ చేసుకున్నట్టు, లైఫ్ స్పాన్ మనం పెంచుకున్నట్టు. సో తప్పకుండా 30 minutes ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనం క్విట్టింగ్ షుగర్. అందరికీ తెలిసిన విషయమే, బట్ కంప్లీట్గా ఈ డ్రింక్ తాగుతున్న రోజులు మీరు షుగర్ కంప్లీట్గా మానేస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి మీకు. షుగర్ మానేస్తే వెయిట్ లాస్ అవుతామని అందరికీ తెలుసు, అలాగే ఒబెసిటీ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ క్లారిటీ, బెటర్ మూడ్, ఎనర్జీ బూస్ట్ అవుతుంది. సో ఈ విధంగా అన్నీ మనకి ప్లస్ పాయింట్స్ తప్ప మైనస్ లేవు. కాబట్టి మీరు షుగర్ అనేది కొన్ని రోజులు డ్రింక్ తాగుతున్న రోజులు మానేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పినట్టు ఒక 1 week నేను చెప్పిన టిప్స్తో పాటు ఈ డ్రింక్ పొద్దున సాయంత్రం తాగి చూడండి. ఎన్ని కేజీల బరువు తగ్గారో ఒక్క 1 weekలో మీరు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్, కామెంట్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, స్టే ఫిట్, హెల్దీ అండ్ హ్యాపీ.